రాత్రి 12 గంటలకైతే చెన్నూరు రైల్వే స్టేషన్లో దిగామండి. రైల్వే స్టేషన్ ఎదురుగానే శ్రీ సాయి అన్నపూర్ణ మెస్, ఆంధ్ర తెలంగాణ రుచులతో తెలుగువారి భోజనశాల అట అండి. అమ్మా, పేర్లు అయితే అన్ని తెలుగులో ఉన్నాయి కానీ ఇది తెలుగు హోటల్ అయితే కాదండి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూసి అయితే హోటల్ రిలాక్స్. ఈ హోటల్లోనే స్టే చేసినాం. నార్మల్ జనరల్ ఓన్లీ పడుకోవడానికి డైలీ 200. సో ఈ రిలాక్స్ ఇన్ హోటల్కి ముందుగా అయితే మనకి ఇక్కడ శాంతి హోటల్ అని అయితే ఉంటుందండి. ఇది చాలా ఫేమస్. దాదాపు స్వాములందరికీ ఈ హోటల్ అయితే తెలిసి ఉంటుంది, తెలుగు స్వాములకి. లంచ్ అయితే ఇక్కడ బాగుంటుంది. ఇక టిఫిన్ అనేది కూడా చాలామంది అయితే చేయడం జరుగుతుంది. కానీ ఫుడ్ అయితే ఆంధ్ర మిల్స్ అయితే దొరుకుతాయి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ తీసిందండి. ఈసారి అయితే పండలం అయితే క్లోజ్ చేసింది. సో పోయిన సంవత్సరం అయితే షేర్ చేస్తున్నాను. ఏకీ టికెట్ ఏం చేయాలి ఇప్పుడు? అంతే, ఏం లేదు. 35 రూపీస్ కట్, 40 రూపీస్ टिकट, 75 लाख. हाँ 75 लाख आता है इनका, आपको आता है. दो पैसा दो. ఏర్కొని 2 తీసుకో. పైన అవసరం లేదు, ఆగా, నేను వీడియో కోసం తీసుకుంటానా నీ ఎంగమ్మా. ఇప్పుడు లాటరీ టికెట్ కొనుక్కుంటున్నావు మణికంఠుడు. తెలియదు గూగుల్లో వాళ్ళకి ఏం సంబంధం లేదు, అమ్మటం వరకే వాళ్ళు. ఈ టికెట్ పట్టుకొని పోతేనే యూట్యూబ్లో వస్తుంది సాములు, లాటరీ టికెట్ కొంటున్న సాములు. ఆర్కే స్వామి గారు లాటరీ లాటరీ వస్తే లాటరీలో వచ్చిన పైసలన్నీ ఫస్ట్ లాటరీ అమ్మిన స్వామికి 1 లక్ష, మిగతా వాళ్ళకందరికీ నాతో పాటు. 1 मिनट. वो कितना रेट? 400 का एक टिकट. 400. तुम ये 16 करोड़ का टिकट सेल हो जाएगा, घर में जाकर सुकून से सो जाएगा. जाओ. हाँ टिकट आज का है टुडे. ఇక్కడ కేరళలో అయితే లాటరీ టికెట్ అయితే లీగలే అండి. ఎక్కడ చూసినా మనకి రోడ్ల మీద కానివ్వండి, ప్రతి చోట తిరుక్కుంటా కూడా లాటరీ టికెట్లు అయితే అమ్మడం జరుగుతుంది. మేమైతే ఈ టిఫిన్ చేసి లాటరీ టికెట్ ఒకటైతే చూద్దామన్న ఉద్దేశంతో ఒకటి తీసుకోవడం జరిగింది. తీసుకొని ఈ పందలం ప్యాలెస్కి అయితే బయలుదేరడం జరిగింది. చెంగనూరు నుండి మనకి పందలం బస్ స్టాప్ వరకు అయితే 14 కిలోమీటర్లు ఉంటుంది. ఛార్జ్ 24 రూపీస్ అలా ఉంటుంది. మనం వెళ్ళే రూట్ అయితే ఇలా రివర్స్తో కానివ్వండి, గ్రీనరీ చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఏరియా వచ్చేసి మనకి అయ్యప్ప టెంపుల్కి వెళ్ళే దారి అండి. బస్ ఆపమంటే ఇక్కడ ఆపుతారు. పక్కకే ఇది కనిపించేదంతా పెద్ద లైబ్రరీ అండి. ఇది బస్ స్టాప్ వరకు అయితే వెళ్ళనవసరం లేదు, ముందే దిగచ్చు. బస్ స్టాండ్ దగ్గర కూడా ఒక చిన్న అయ్యప్ప టెంపుల్ ఉంటుంది. మనం దీని పక్క నుండి లోపలికి కనుక మనం వెళ్తే అయ్యప్ప నివసించిన ఇల్లు, అలాగే ధర్మశాస్త్ర టెంపుల్ అయితే కనిపిస్తాయి. ఆయుర్ధన్ ఆయుర్వేద. మనకి ఇలా దీని పక్కకే ఈ ఏరియాలో అయితే మనకు పండలం ప్యాలెస్ అయితే ఉంటుందండి. ఈ ప్రాంతంలోనే అయ్యప్ప స్వామి నివసించాడు. ఇది తన చిన్నతనంలో ఆడుకున్న ప్లేస్ కూడా ఇదే అంట. ఇక్కడ మనకు దగ్గరలో అయితే మనకు ధర్మశాస్త్ర టెంపుల్, అలాగే దాని వెనకాల పంబా రివర్ కూడా అయితే
ఉంటుంది. సో మేమే ఫస్ట్ వచ్చాం కాబట్టి ఇక్కడ అయితే మేము వెళ్ళినప్పుడు అయితే పెద్దగా క్రౌడ్ అయితే ఏమీ లేదు ఈ ప్లేసుల్లో అయితే. ఇంకా షాప్స్ కూడా మేము వెళ్ళేసరికి అయితే ఓపెన్ అయితే చేయలేదు. మనకి ఇక్కడి నుండి ఆభరణాలు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ ఆభరణాలు తీసుకెళ్ళేటప్పుడు ఉన్న మధ్యలో ప్లేసెస్లో అయితే ఇలా ఫొటోస్ అన్నీ తీసి ఇలా ప్రింట్ తీసి అయితే ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టడం జరిగింది. ఇక్కడి నుండి అయితే ప్రస్తుతం ఆభరణాలు అయితే తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ తీసుకొచ్చి ఇదే ప్లేస్లో అయితే ఆభరణాలను అయితే భద్రపరచడం అయితే జరుగుతుంది. మనకు అలాగే దీనికి ఎదురుగా ఉన్న టెంపుల్ వచ్చేసి అచ్చం కోయల్ టెంపుల్. ఈ కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి 5 ప్రధానమైన దేవాలయాలలో ఈ అచ్చం కోయల్ లేదా ధర్మశాస్త్ర టెంపుల్ కూడా ఒకటి. మనకు ఈ టెంపుల్ అయితే పాము కాటుకి విరుగుడి కోసం అయితే చాలా ఫేమస్ ఈ టెంపుల్. ఇక్కడ స్వామివారు పూర్ణ పుష్కలాంబతో కలిసి అయితే ఈ టెంపుల్లో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఒక చేతిలో గంధం, మరొక చేతిలో అయితే తీర్థాన్ని అయితే పట్టుకొని ఉంటారు. దీన్నే మనం పాము విరుగుడికి పనిచేస్తుంది అని అయితే నమ్ముతారు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతాన్ని అచ్చం కోయల్ రిజర్వ్ ఫారెస్ట్గా పిలుస్తారు. ఇక్కడ మనకు ఈ గుడికి ఆనుకొనే వెనుక సైడే ఈ అచ్చం కోయల్ రివర్ అయితే ఉంటుంది. శబరిమల తీర్థయాత్ర సమయంలో అయితే ఇక్కడికి అయితే చాలామంది రావడం జరుగుతుంది. ఈ అచ్చం కోయల్ టెంపుల్లో అయితే విగ్రహాన్ని కూడా పరశురామ మహర్షి అయితే ప్రతిష్టాపించారంట. అలాగే ఇక్కడ రివర్లోకి దిగడానికి అయితే మెట్లనైతే ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చెక్ డ్యామ్ లాగా అయితే కట్టి ఈ ఫిషింగ్ నెట్ వేసి అయితే ఫిషెస్ కూడా ఇక్కడ అయితే పట్టుకుంటున్నారు లోకల్ పీపుల్. ఇక ఈ టెంపుల్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి ఆభరణాలు వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఆభరణాలు వెళ్ళినాయి. 7 days తర్వాత ఈ ఆభరణాలు మళ్ళీ తీసుకొచ్చి ఈ పండలంలో పెడతారు. పండలం ఆభరణాలు తీసుకుపోయే ఫొటోస్. ప్రతి సంవత్సరం మకర విలక్కు పండుగకు ముందు తిరువాభరణం ఇక్కడి నుండి శబరిమల వరకు అయితే జరుగుతుంది. ఈ పందలం అయితే ట్రావెన్కోర్ యొక్క సాంస్కృతిక రాజధానిగా అయితే గుర్తింపు అయితే పొందింది. అలాగే మనకి ఇక్కడ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ అయితే చాలా ఉన్నాయి. అలాగే ఆయుర్వేదంలో కూడా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆప్కా నైలియా రామ్నా ఒక్క గోరు కూడా వేసుకుంటారు. ఒక గోరు కూడా వేసుకోవచ్చా? 2000 దీనికి? 2000.
ఒక గోరు వేసుకోవచ్చు. బేడ బడా వాళ్ళ బడవాల లేదో 400 400. అలాగే ఇలా ఇక్కడైతే షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే మేము బస్ అయితే కొంచెం ముందు దిగి లోపలికైతే వెళ్ళడం జరిగింది. రివర్స్లో వచ్చేటప్పుడు ఇలా స్ట్రైట్గా వస్తే మనకి ఇలా చిన్న టెంపుల్ ఉంటుంది. మనకి ఈ ఏరియాలోనే మనకి మళ్ళీ చెన్ననూరు వెళ్ళడానికి అయితే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. వచ్చేటప్పుడు కూడా నార్మల్గా బస్ స్టాప్ అయితే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ కూడా శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ అయితే ఒకటి చిన్నగా ఉంటుంది. మనకి పురాణాల ప్రకారం శబరిమల యొక్క అధిష్టాన దేవుడైన అయ్యప్ప స్వామి పందల రాజు దత్తపుత్రునిగా ఈ ప్రాంతంలో మానవ రూపంలో అయితే నివసించడం జరిగిందని నమ్ముతారు. అలాగే మేము రిటర్న్ చెన్ననూరు వచ్చిన తర్వాత కాలు అయితే చాలా వాపెక్కడం వల్ల హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్లో చెక్ చేసుకొని ఇలా పట్టి అయితే కట్టారు. చెప్పులు వేసుకోమని కూడా చెప్పారు, కానీ మాలలో అయితే చెప్పులు వేసుకోకూడదు కాబట్టి వేసుకోలేదు. పందలం నుండి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి అన్నం తిని అయితే బయలుదేరడం అయితే జరిగింది కోయంబత్తూర్కి. శబరిమలలో ప్లాస్టిక్ నివారించడం కోసం ప్లాస్టిక్ కవర్లు తీసుకొని ఇలాంటి సంచులు అయితే ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఇది చందనూరు రైల్వే స్టేషన్లో ఇస్తున్నారు. చందనూరులో హల్వా 150 రూపీస్లో హాఫ్ కేజీ 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే తీసుకోవడం జరిగింది. కొబ్బరి నూనె అయితే 1 లీటర్కి వచ్చేసి 210 రూపీస్ తీసుకున్నారు. వేరే బ్రాండ్ కొన్ని అయితే 190 రూపీస్ కూడా ఉన్నాయి. మా పిల్లలకైతే అయ్యప్ప వాహనం పులిబొమ్మను అయితే తీసుకుపోతున్నా. ఇది ఉన్ను ఫిష్ బొమ్మ, ఈ 2 బొమ్మలకు కలిపి 150 రూపీస్ అయినాయి. చూడు టాన్ చూస్తాడు చిన్న కళ్ళు వేసుకొని అయిపోయా చిన్నగి స్టార్ట్ అయిందా? కళ్ళు చూడు ఎంత పెద్ద ఉండే ఎంత చిన్న అయిపోయినావు. ఇట్లా అయితే ఎట్లా తాత చిన్న అయిపోయినాయి. ఇట్లా సుస్థిగా ఉంటే ఎట్లా చెప్పు. ఓ రబ్బయ్యా సిల్క్ చీర ఇక్కడ చూడు సిల్క్ చీర. 52 నిమిషాలకు మా ట్రైన్ వచ్చింది. ఇక్కడ నుండి కోయంబత్తూరుకి అయితే స్టార్ట్ అవుతున్నాం.